హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను బ్లాగ్స్. సో మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, సారీ డ్రేపింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీద రివ్యూ ఇస్తుంటాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, దిస్ ఇస్ అనుష. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఈ వీడియో వచ్చేసి నేను థంబ్నెయిల్లో చూపించిన బ్లౌజ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ పొడవుని నేను ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను 15 ఇంచెస్ పెట్టుకున్నాను. హాఫ్ ఇంచు పైన షోల్డర్ దగ్గర, హాఫ్ ఇంచు కింద నడుము దగ్గర పోగా మనకి 14 ఇంచు కరెక్ట్గా మిగులుతుంది బ్లౌజ్ సైజ్ వచ్చేసి. ఇక్కడ నేను చూసుకోలేదండి, కెమెరా కొంచెం డౌన్ అయింది. సో మెజర్మెంట్స్ అయితే ఇక్కడ నేను పక్కన యాడ్ చేశాను, మీరు ఇక్కడ క్లియర్. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను. నార్మల్గా అయితే 5.5 పెడతాను. ఇది నెక్ కొంచెం బ్రాడ్గా ఉండాలని చెప్పి 6 ఇంచెస్ పెట్టాను. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను అనమాట. వాటి రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను నేను. నాది ఫుల్ వచ్చేసి 36 అనమాట. సో 36లో 4th పార్ట్ వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ స్కేల్తో డ్రా చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఇలా పైకి మార్కింగ్ చేసుకుంటే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా నిలబడుతుంది అనమాట. ఈ కార్నర్లో 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ కర్వ్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ షేప్ అనమాట ఇదైతే. ఇక్కడ మనం ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్ మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నెక్ వచ్చేసి నేను కొంచెం బ్రాడ్గా పెట్టాలని అనుకున్నాను కదా. సో షోల్డర్ వచ్చేసి నేను 2.5 ఇంచ్ ఉంచుకుని మిగతాదంతా కూడా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నేను నార్మల్గా అయితే 6 ఇంచెస్ పెట్టుకుంటాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి 6.5 ఇంచ్ పెడుతున్నాను అనమాట. సో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకొని ఫస్ట్ అయితే మనం ఒక స్క్వేర్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం ఏ నెక్ పెట్టాలనుకుంటున్నామో ఆ నెక్ని డ్రా చేసేసుకుంటే సింపుల్గా సరిపోతుందండి. ఇక్కడ నేను డైమండ్ షేప్ నెక్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. మీకు థంబ్నెయిల్లో చూసిన బ్లౌజ్కి ఏంటంటే కటింగ్ అనేది వేరేగా ఉంటుందన్నమాట. సో షోల్డర్ దగ్గర మనకి పీస్ అయితే కట్ చేసేసి ఆ తర్వాత బ్లౌజ్ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నారు. బట్ నేను ఇక్కడ మనం ఏ పీసెస్ కట్ చేయకుండా నేను నార్మల్ బ్లౌజ్ ఎలాగైతే స్టిచ్ చేసుకుంటామో అలాగే పెట్టేసి ఫ్రంట్ షోల్డర్కి నేను ఆ డిజైన్ అయితే ఇస్తున్నాను. సో అది ఎలాగో సింపుల్గా ఎలా స్టిచ్ చేయాలో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో నేనైతే షోల్డర్ దగ్గర ఏ పీసెస్ కట్ చేయట్లేదు, జాయింట్స్ ఏమీ ఉండవన్నమాట. నార్మల్గా మనం ఏ నెక్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ నెక్ ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఎఫెక్స్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి. అది వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ కింద 3.5 ఇంచ్కి ఈ విధంగా విడ్త్ మార్కింగ్ చేసుకున్నాను. 2 ఇంచెస్కి నేను ప్రిన్సెస్ కట్ షేప్ కోసం తీసుకుంటానండి. అండ్ టోటల్ వేస్ట్ వచ్చేసి నాకు ఇక్కడ 30 అనమాట. సో అందులో మనకి 4th పార్ట్ అంటే 7.5 ఇంచెస్ వస్తుంది. సో 7.5 ఇంచెస్కి నేను నెక్ని మార్కింగ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి మనకి 4 ఫోల్డింగ్ మీద ఉందండి. సో 3 ఇంచెస్ వచ్చేసి ఇక్కడ మనం ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు 2 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ కోసం తీసుకున్నాం కదా. ఇక్కడైతే మనం షేప్ని మార్కింగ్ చేసేసుకుంటాం ఈ విధంగా. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే తీసుకొని మార్కింగ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే హ్యాండ్తో కూడా మీరు ఈజీగా మార్కింగ్ చేసేయచ్చు. నేనైతే మొదట్లో హ్యాండ్తోనే మార్కింగ్ చేసేదాన్ని, బట్ కర్వ్ స్కేల్తో ఇంకా పర్ఫెక్షన్ బాగుంటుందని చెప్పి యూస్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మనం 3 ఇంచెస్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి ఆర్మ్ హోల్ దగ్గరికి ఈ విధంగా ఒక షేప్ గీసేసుకుని 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ పైకి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఇక్కడ మనం ఈ షేప్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. సో అంతే, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. ఓన్లీ నేను ఆర్మ్స్ దగ్గర ఖర్చుని అండ్ అలాగే కింద నడుము దగ్గర ఖర్చుని తీసేస్తున్నాను. అండ్ పైన 1 ఇంచ్ మనం పీసెస్ని విడదీయడానికి హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా, అది కూడా రిమూవ్ చేసేసాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి మనం చంక ఫ్రంట్ వచ్చేసి కొంచెం లోతు తీసుకుంటాం కదా, అది కూడా ఇక్కడ తీసేస్తున్నాను. అండ్ ప్రిన్సెస్ కట్ షేప్ అయితే నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనం నెక్ కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడే. సో ఈ విధంగా వస్తుంది. ఇంకా బ్యాక్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కోసం 2 ఇంచెస్ ఏదైతే పెట్టుకున్నామో అందులో నుండి 1 ఇంచెస్ రిమూవ్ చేసేయాలి. 1 ఇంచ్ మనకి టక్స్ కోసం సరిపోతుంది అనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నేను హోల్ టైప్ ఇస్తున్నాను. అండ్ దానికి కూడా చిన్నగా కట్ వర్క్ అయితే పెడుతున్నాను అనమాట. చిన్న హోల్ ఇచ్చి క్లోజ్ చేసేస్తున్నాను దాన్ని.
సో మనం ఎక్కడి వరకు క్లోజ్ చేయాలనుకుంటున్నామో అక్కడ వరకు నేనైతే 3 ఇంచెస్ పెట్టుకున్నాను. 3 ఇంచెస్కి ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసి మిగతా ఏదైతే ఉందో అక్కడ నేను ఇలా కట్ వర్క్ షేప్ ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం హ్యాంగింగ్స్ పెడతామన్నమాట. సో ఈ విధంగా నెక్ని కూడా ఏ విధంగా డ్రా చేసేసుకున్నామో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో కట్ వర్క్ ఏంటంటే మనం చాలా కట్ వర్క్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే నీట్గా కట్ చేయాలి. లేదంటే మనకి ఆ షేప్ అనేది మంచిగా రాదనమాట. కట్ చేసేటప్పుడే మనం షేప్ని మంచిగా కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు బ్యాక్ పీస్ కూడా కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసి మనకి రఫుల్ స్లీవ్స్ వస్తాయి కాబట్టి ఈ హ్యాండ్ వచ్చేసి ఇన్విజిబుల్ హ్యాండ్ వస్తుందండి లోపల. ఇదంతా పర్ఫెక్ట్గా కట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి హ్యాండ్ సైజ్ ఎంత ఉందో కొలుచుకొని మనకి హ్యాండ్ ఎంత అయితే కావాలో అంత పొడుగు పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను లోతు తీసానండి, ఫ్రంట్ వచ్చి తీయాల్సిన అవసరం కూడా లేదు నార్మల్గా అయితే. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసేసిన తర్వాత ఇంకా మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది పెట్టేసుకుని దాని మీద ఏవైతే లైనింగ్ పీసెస్ కట్ చేసుకున్నామో అవన్నీ కూడా వేసేసుకుని కట్ చేసేసుకోవాలన్నమాట. అయితే నేను ఇక్కడ చేసింది ఏంటంటే నార్మల్గా మనకి హ్యాండ్స్ కోసం యూజ్ చేయట్లేదు అనమాట. ముందైతే బ్యాక్ పార్ట్ వేసేసుకుని బ్యాక్ పార్ట్కి ఇచ్చిన వర్క్ని ఈ విధంగా నేను పెట్టేసేసుకుని కట్ చేసేస్తున్నాను అనమాట. క్లాత్ అయితే మనం హ్యాండ్స్కి ఇచ్చింది హ్యాండ్స్కి యూజ్ చేయట్లేదు కాబట్టి అండ్ ఆల్సో రఫుల్స్ కూడా పెట్టాలనుకుంటున్నాం కాబట్టి చాలా మనం సరిపెట్టి కుట్టాల్సి వచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే. నేను ఏ పీస్ కూడా నేను వేస్ట్ చేయకుండా ప్రతి పీస్ని యూజ్ చేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చాలా సరిపెట్టి పెడుతున్నాను అనమాట. మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కాబట్టి మనకి మంచిగా కలిసి వస్తుంది ఇక్కడ. సో నేనైతే ఫ్రంట్ పార్ట్ పీసెస్ని కట్ చేసేసాను, బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసేసుకున్నాను. అండ్ హ్యాండ్స్కి వచ్చేసింది అయితే అలా వదిలేసాను అనమాట. మిగతా ప్లెయిన్ క్లాత్ అంతా కూడా నేను హ్యాండ్స్కి యూస్ చేశాను అనమాట, రఫుల్స్కి. అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి మనం ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేయాలి. ఇలా నేను లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టేసుకుని ఇలా బాబీ పిన్స్తో సెక్యూర్ చేసేసాను అనమాట. ఇది క్లాత్ వచ్చేసి జార్జెట్ కదండి, ఇంకా అస్తమాను మనకి కదిలిపోతూ ఉంటుందన్నమాట. సో మనకి స్టిచ్చింగ్ నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా బాబీ పిన్స్తో సెక్యూర్ చేసుకుని మనం నీట్గా స్టిచ్ వేసేసుకోవచ్చు. క్లాత్ అనేది ఎక్కడ కదలదనమాట. సో ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మిగిలిన ఖర్చు అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకుని మనం పెట్టిన షేప్ ఉంటుంది కదా, దానికి కార్నర్స్లో మనం ఇలా టక్స్ ఇచ్చుకోవాలన్నమాట. అప్పుడు మనకి కోణాలు మంచిగా తిరుగుతాయి అన్నమాట. ఇప్పుడు బాబీ పిన్స్ని తీసేసుకుని క్లాత్ని రివర్స్ చేసేసుకుంటే మనకి నెక్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పైన నేను ఒక స్టిచ్ మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే ఇది క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది కదా. సో ఇంకా డబల్ స్టిచ్ వేయడం లేదనమాట. ఒకవేళ డబల్ స్టిచ్ వేస్తే మళ్ళీ మనకి క్లాత్ అనేది కొంచెం సాగినట్టు అనిపిస్తుందని చెప్పి నెక్ పర్ఫెక్ట్గా నిలబడదని చెప్పి నేను వేయలేదు. ఇది మనం ఈ నెక్ని క్యాన్వాస్ పేపర్ పెట్టి స్టిచ్ చేస్తే మనకి నెక్ ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను మిగతా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఏం చేస్తున్నానంటే గమ్ పెట్టి అతికించేస్తున్నాను అనమాట. ఓన్లీ నేను జార్జెట్ ఫ్యాబ్రిక్స్కి మాత్రమే ఈ మెథడ్ యూస్ చేస్తానండి. పట్టు టైప్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు గమ్ అయితే పెట్టను అనమాట. ఇలా జార్జెట్ అయితేనే మనకి కదిలిపోతుంది కాబట్టి లైనింగ్ని అతికించేటప్పుడు గమ్ యూస్ చేసేస్తాను అనమాట. నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయకుండా అదే గమ్ పెట్టాను కదా, ఈలోపు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసాను. నెక్ స్టిచ్ చేసేసుకుని మిగిలిన ఖర్చు తీసేసుకుని నెక్ రివర్స్ చేసేసుకుని నెక్ అదే బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసాను అనమాట. సో నేను ఇక్కడ పూర్తిగా చూపించట్లేదండి, నేను చాలా వీడియోస్లో చూపించాను కదా అని చెప్పి చూపించట్లేదు. ఇప్పుడు నాకు అంటే ఏదైతే మనం గమ్ పెట్టి అతికించామో ఫ్రంట్ పార్ట్ పీసెస్ని అటాచ్ చేసేస్తున్నాను. ముందైతే ఇక్కడ ఈ రెండు కూడా అటాచ్ చేసేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది కదా, అప్పుడు మనం నెక్కి షోల్డర్ దగ్గర ఏవైతే డిజైన్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఈ షేప్ పీసెస్ని నేను ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇవి అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు సాగిదీసి పట్టుకుని స్టిచ్ చేయకూడదు. అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి, అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది అనమాట. అది ఏ క్లాత్ అయినా సరే ఇవ్వండి, జార్జెట్ అయినా సరే పట్టు అయినా సరే, మీరు ఏ క్లాత్ తీసుకున్నా సరే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ షేప్ పీసెస్ని అటాచ్ చేసుకోండి. అస్సలు సాగదీయడం వంటి మాత్రం చేయకండి. ఇప్పుడు రెండు కూడా మనం అటాచ్ చేసేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి, మనకి గట్టిగా ఉంటుందన్నమాట స్టిచ్ అనేది ఓడకుండా. సో ఈ విధంగా మనకి షేప్ అనేది మంచిగా నిల్చుంటుంది ఈ విధంగా. ఇప్పుడు మనం నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఏదైతే పీసెస్ని జాయింట్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని ఈ విధంగా పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి
నేను ఈ విధంగా పెట్టుకొని చూసుకుంటున్నాను అటు ఇటు కూడాని. అండ్ ఇది ఎంతవరకు వస్తుందో వర్క్ కూడా నేను చూసుకున్నాను ఇక్కడ. సో వర్క్ అనేది మనకి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది ఎలాగో మనకి ఆర్మ్ హోల్ లోపలికి వెళ్ళిపోతుంది కదా హ్యాండ్ అతికిన తర్వాత. సో అక్కడ వరకు నేను పెడుతున్నాను అనమాట, మనకి తెలియకుండా ఉండడానికి అనమాట. సో ఒకసారి మీరు క్లాత్ ఎక్కడ వరకు వస్తుంది ఏంటి అనేది ఒకసారి ఇలా అంతా మీరు చూసుకోండి. అండ్ స్కెచ్తో సుద్దతో మీరు ముందుగానే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. అప్పుడు మనకి స్టిచ్ వేసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా వేస్తామన్నమాట. నేను ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసేస్తున్నాను అటు సైడ్ ఇటు సైడ్ కూడా. అప్పుడు మనం స్టిచ్ వేసేటప్పుడు మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడ ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చు, ఇంకా క్లాత్ అనేది కదలకుండా ఉంటుందన్నమాట. సో షోల్డర్ స్టార్టింగ్ నుంచి మనకి ఆర్మ్ హోల్ దగ్గర ఇలా లోపలికి ఎండ్ చేసేసుకోవాలన్నమాట. అక్కడి నుంచి ఈ చంక వరకు మనం హ్యాండ్ వర్క్ అనేది స్టిచ్ వేసేసుకుంటాం అనమాట. ఈ విధంగా మడత వేసుకుని మీరు స్టిచ్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇదే డిజైన్ మోడల్ని బ్లౌజెస్ని ఎలా స్టిచ్ చేస్తున్నారంటే ఇక్కడ ఫ్రంట్ షోల్డర్ దగ్గర పీసెస్ అనేవి కట్ చేసేస్తున్నారనమాట. విడిగా తీసేసి తర్వాత మళ్ళీ అటాచ్ చేస్తున్నారు. అది పెద్ద ప్రాసెస్ అండి. సో మనకి అంతగా అవసరం లేదు, ఇలా మనం సింపుల్గానే స్టిచ్ వేసేసుకోవచ్చు. సింపుల్గానే మనం ఈ డిజైన్ని ఈ విధంగా కుట్టేసుకోవచ్చు అనమాట, అంత కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఇది జార్జెట్ ఫ్యాబ్రికే కాబట్టి ఇక్కడ కరువు తిరిగింది కదా, సో కరువు దగ్గర మీరు సింపుల్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. మరి అక్కడ నుడతలు వస్తుంది కదండి క్లాత్ అని మీకు డౌట్ రావచ్చు. సో నేను దాన్ని ఎలాగా కవర్ చేస్తున్నానంటే, ముందు మనం ఇక్కడ పీసెస్ని అయితే జాయిన్ చేసేసుకుందామండి షోల్డర్ దగ్గర. సో నేను ఇటు సైడ్ అయితే అటాచ్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఒకసారి క్లాత్ని ఇలా రివర్స్ చేసుకుని, మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది కదా, దాన్ని నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. మనకి ఎంత కావాలో అంతే ఉంచుకుని మిగతాది ఈ విధంగా కట్ చేసేసాను. ఇప్పుడు మనకి నుడత వస్తుంది కదా, ఆ నుడత అనేది ఎక్కడ నేను పెడుతున్నానంటే, మనకి ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కడైతే కరువు తిరుగుతుందో షేప్ అనేది కొంచెం ముడుచుకున్నట్టు వస్తుందో అక్కడ నేను ఆ ముడతని అందులో కలిపేశాను అనమాట. సో ఇప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకు అక్కడ ముడత ఎలాగో పడుతుంది కాబట్టి ఆ ముడత అందులో కవర్ అయిపోతుంది, మనకి ప్రత్యేకంగా ఏం కనిపించదు. నేను 2 షోల్డర్స్కి 2 పీసెస్ని అటాచ్ చేసేసాను. ఇప్పుడు మనకి ఎక్కడైతే ముడత వచ్చిందో ఆ ముడత మీద ఒకసారి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఇంకా మనకి అక్కడ ముడత ఉన్నట్టు కూడా అస్సలు కనిపించదు, చాలా ఇన్విజిబుల్గా ఉంటుంది మనకి. చూడండి ఎంత మనకి నీట్గా ఉన్నాయో. మనం వేరే పీస్ని ఇక్కడ జాయిన్ చేసినట్టే ఉంది కదా, మనం అసలు బ్లౌజ్ని అయితే కట్ చేయలేదు. షోల్డర్ దగ్గర ఎటువంటి కటింగ్ అయితే మనం చేయకుండానే ఈ మోడల్ని ఇంత ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను నడుం బెల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా నడుం బెల్ట్ యాడ్ చేసేసిన తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది అనమాట. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెడీ అయిపోయిన తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలన్నమాట. షోల్డర్స్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసేసుకొని ఉన్నానండి. ఇంకా అందుకే మీకు చూపించట్లేదు అనమాట ఇంకా వీడియోలో, ఎందుకంటే నేను చాలా వీడియోస్లో అవన్నీ కూడా క్లియర్గా చెప్పాను. ఇంకా ఇంతకుముందు ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ చాలా వీడియోస్ నేను పోస్ట్ చేశాను. మీకు అవన్నీ కూడా క్లియర్గా కావాలి అని అంటే మీరు వెళ్ళి ఆ వీడియోస్ చూడొచ్చు. అండ్ రఫుల్ స్లీవ్స్ మీద కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, అది కూడా మీకు కావాలంటే నేను వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను, లాంగ్ వీడియోస్లో మీరు వెళ్ళి చెక్ చేయండి. నేను చాలా వీడియోస్ ఆల్రెడీ ముందే పోస్ట్ చేశాను కాబట్టి ఇందులో నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది మాత్రమే మీకు ఇక్కడ క్లియర్గా చూపించాను. అండ్ ఈ మోడల్ మనకి ఇందులో పర్టికులర్ కాబట్టి సో దీన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించానండి. మిగతాదంతా కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ వీడియోలో నేను మీకు చూపించట్లేదు. సో మీకు ఇంకా కావాలంటే డౌట్స్ ఉంటే మీరు ఆ వీడియోస్ చెక్ చేయొచ్చు. ఇక్కడైతే నేను హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలన్నమాట. సైడ్ స్టిచెస్ వేసేసిన తర్వాత నేను హుక్స్ పట్టి అండ్ కాజా పట్టి కూడా లాస్ట్లో వేసుకుంటాను అనమాట. ఇది నేను బ్లౌజ్ స్టిచ్ చేసే మెథడ్ అండి. అండ్ ఇక్కడ నేను ఇది హుక్స్ కాజా పట్టి వేస్తున్నాను అనమాట. ఈ రెండు కూడా మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. సో సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు మనం ఏదైతే ఖర్చు కోసం వదిలేసుకున్నామో దాన్ని వదిలేసి స్టిచెస్ వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.
సో, బ్లౌజ్ ఫైనల్ అవుట్‌పుట్ ఇదనమాట. చాలా మంచిగా టర్న్ అవుట్ అయిందండి. నాకైతే చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను ఈ మోడలు. నేను అసలు ఈ మోడల్ ఎలాగా స్టిచ్ చేస్తున్నారని చూసినప్పుడు నాకు షోల్డర్ దగ్గర పీస్ కట్ చేసేసి మళ్ళీ అతికిస్తుంటే నాకు అది కొంచెం ఈజీగా అయ్యేటట్టు మెథడ్ ఉంటే బావుంటుంది కదా! నాకు అనిపించింది. సో, ఆలోచించి నేనైతే ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాననమాట. నాకైతే నచ్చింది. ఇది సింపుల్ మెథడ్‌లో ఉంది. అండ్ ఆల్సో మనకి మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ నెక్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. ఆ కట్ వర్క్ కూడా చూడండి ఎంత వచ్చిందో. అండ్ ఈ బ్లౌజ్‌కి ఈ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా మంచిగా సెట్ అనిపిస్తుంది. అండ్ వాటితో పాటు రఫుల్ స్లీవ్స్ కూడా మంచి లుక్‌ని అయితే తీసుకొచ్చాయి. మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి బ్లౌజ్ డిజైన్స్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేస్తే నేను వాటిపైన లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ మై